నెల్లూరు జిల్లా వెంకటాచలం జగనన్న లేఅవుట్ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ముందుగా జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి జగనన్న కాలనీ, చంద్రబాబు కహాని అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, కూటమి సర్కార్ పేదల సొంతింటి కలపై నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తూ వస్తుందని విమర్శించారు. జగన్ హయాంలో పేదల సొంతింటి కల మహాయజ్ఞాన్ని అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి కోర్టులో కేసులు కూడా వేయించాడని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన చరిత్ర వైసీపీదని తెలిపారు. ఎంతమంది కాపురాలైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే విషయాన్ని, అందరినీ ఒక ఇంటి వాళ్ళని చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఈ విషయాల్ని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వరకు చేర్చినటువంటి మన స్థానిక నాయకుడు మందల వెంకటశేషయ్య గారిని జీవితాంతం ఎప్పుడు ఈ కాలనీలో ఉన్నటువంటి ఎవరూ మర్చిపోరు. క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం ఏ విధంగా సాగింది, ఈరోజు అది ఏ విధంగా కుంటుపడింది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చెప్పినట్టుగా ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నామని చెప్పి ఏదైతే చెప్పామో, ఈరోజు ఒక ఊరు వెంకటాచలానికి కూతవేట దూరంలో ఒక ఊరిని నిర్మించడం జరిగింది. జగనన్న కాలనీ దగ్గరికి వచ్చి చూస్తే ఎంత ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది అంటే, నిరుపేదలు, గిరిజనులు, ఎస్టీలు వీళ్ళు పాపం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019లో అనేక సందర్భాలు ఇచ్చినటువంటి అర్జీలను కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో ప్రదర్శించడం జరిగింది. అన్ని రకాల ఇబ్బందులు పడితే దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఎప్పటికప్పుడు జ్వరాల బారిన పడుతూ వాళ్ళు దినం ఒక గండంలాగా గడిచేటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్థానికంగా ఈ ప్రాంతానికి సంబంధించి సోదరుడు వెంకటశేషయ్య వాళ్ళని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో వెళ్ళాం, తహసీల్దారులతో పోరాడాం. ఆ రోజు తహసీల్దారులు కూడా దీనికి సంబంధించి మీరు ఇవ్వాల్సిందే ఇళ్ల స్థలాలు అంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఇళ్ల స్థలాల మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇతరు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆక్రమణలు సాగించడం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా ఆక్రమించి లేఅవుట్లు కూడా వేసి అమ్ముకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మొదట విడతలో 7 ఎకరాలు స్థలాన్ని సేకరించి వీళ్ళందరికీ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని దాదాపుగా ఒక 250 ప్లాట్లు 260 ప్లాట్లు వేసాం. ఆ 260 ప్లాట్లు వేయడం, ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి కడుపు మండి, ఒక పక్క ఇది దేవాదాయ శాఖ భూమి అంటాడు, రేపు వాళ్ళు ఎక్కడ ఇల్లు కడతారంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందిని పురమాయించి కోర్టులకు పంపించి ఏదో ఒక విధంగా అవరోధాలు కల్పించాలని చూస్తే వాటన్నిటిని అధిగమించి ఈ 7 ఎకరాల్లో దాదాపుగా 260 ప్లాట్లు ఇవ్వడం పూర్తి చేసి, దానితో పాటు మాకు సరిపోవడం లేదని అడిగితే మరొక 7 ఎకరాలు దానికి సంబంధించినటువంటి స్థలాలను చూసి మొత్తం 520 ప్లాట్లు 14 ఎకరాలు వేయడం జరిగింది. ఇది దాదాపుగా మీరు చూసి ఉంటారు. వెంకటాచలం జాతీయ రహదారికి చెన్నై విరోధమైనటువంటి నెల్లూరు చెన్నై రహదారిలో జాతీయ రహదారిలో ఉన్నటువంటి ప్లాట్ ఈరోజు ఇక్కడ అంకణం దాదాపుగా 1,20,000 రూపాయలు అమ్ముతుంది. ఒక్కొక్క పేదవాడికి 9 అంకణాల స్థలం కేటాయించాం. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు పేదవాడికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని అప్పచెప్ప. ఎక్కడన్నా చూస్తే ఇది ఎంత బ్రహ్మాండంగా ఇటువంటి లేఅవుట్లు అన్నీ ఒక ఈ లేఅవుటే కాదు, ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా ఊళ్ళు నిర్మించామనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లేఅవుట్ నామ్స్ ప్రకారం ఏదో సాదాసీదాగా వేసినట్టు కాకుండా లేఅవుట్ నుడా నామ్స్ ప్రకారం తీసుకుని దాని ప్రకారం ఈరోజు వేయడం జరిగింది. అంటే 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇళ్ళు మంజూరు చేయించి ఆ ఇళ్ల నిర్మాణ బాధ్యత కూడా స్థానికంగా ఉండేటువంటి పెన్షనర్ల లాంటి వ్యక్తులు తీసుకుని ఆ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇళ్ళు చూస్తే వాళ్ళు అనేటువంటి మాట, మేమందరం దురదృష్టవంతులం, ఇళ్ళు నిర్మించుకోగలిగాం, జగనన్న పుణ్యాన ఇళ్ళు కట్టుకోగలిగాం, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు, మా ముఖం చూసేటువంటి వ్యక్తే లేకుండా పోయాడు. అదే జగనన్న కానీ వచ్చుంటే మిగిలినటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయ్యాయి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక్కసారి చూస్తే 180 ఇళ్ళు పూర్తి చేశాం. ఆ రోజు దాదాపుగా జగనన్న ఉన్నప్పుడు 120 ఇళ్ళు పూర్తి చేస్తే 120 మంది ఆక్రమణలోకి వెళ్ళాయి.
మిగిలినటువంటి 60 ఇళ్ళు కూడా దాదాపుగా పూర్తయితే వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు. దానివల్ల పాపం ఇళ్ళు కట్టుకోలేక అర్ధాంతరంగా ఆపివేసి ₹1 డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక్కొక్క ఇంటికి ₹1,80,000 ఇంటికి మంజూరు చేయడమే కాకుండా ₹35,000 వడ్డీ లేనటువంటి రుణం ఇచ్చాడు. ₹15,000 అక్కడ సంబంధించినటువంటి ఇసుక ఉచితంగా ఇచ్చాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో ఎస్టీలకు సంబంధించి గిరిజనులు ఎరుకులకు సంబంధించి ఎవరైతే నిరుపేద ఎస్టీ కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి అదనంగా ఒక్కొక్కరికి ₹15,000 సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కలెక్టర్ ఖాతాలో జమ చేయించి కలెక్టర్ ద్వారా నిధులు కూడా ఆ లబ్ధిదారుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజు దాదాపుగా ఈ ప్రాంతంలో చూస్తే ఈరోజు 520 ప్లాట్లకు సంబంధించి ఫేజ్ 1లో దాదాపుగా 180 ఇళ్ళు పూర్తయ్యాయి. ఫేజ్ 2లో 70 ఇళ్ళు ఈరోజు ప్రారంభంలో ఈరోజు పురోగతిలో ఉన్నాయి. అంటే దాదాపుగా ఈ ఒక్క కాలనీలోనే 250 ఇళ్ళు నిర్మిస్తే ఈరోజు 120 కుటుంబాలు దాదాపుగా ఇక్కడ చేరితే మిగిలినటువంటి అరాకొర వసతులు వాళ్ళకి కల్పించలేక మీరు వాటిని అర్ధాంతరంగా ఆపివేస్తే ఈరోజు ఆ పక్కన ఫేజ్ 2లో కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాం. అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్లే మీటర్లు ఇచ్చాం. ఈరోజు వాళ్ళ మీటర్ కావాలి అని అంటే మేము 30 మీటర్లు మించి వైర్ ఇవ్వమని చెప్పి అధికారులు చెప్తున్నారు. పాపం లాక్కోగలిగినోడు కొనుక్కోగలిగినోడు కొనుక్కొని దూరం నుంచి పాపం కర్రలో పాతుకుని వైర్లు తీసుకెళ్లారు. లేనిటువంటి వాడు ఆ ఇళ్లలో చేరడానికి ఇబ్బందులు పడి ఈరోజు ఉన్నారు. ఇళ్లు చూస్తే దారులు మూసుకుపోయాయి, అర్ధాంతరంగా ఆపివేశారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పాపం ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యా మీరున్నప్పుడు మీరు ఈ కాలనీ ఫేజ్ 1 నిర్మించారు, దానివల్ల ఈరోజు లైట్లు ఉన్నాయి, మిగతా దగ్గర లైట్ లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడితే పురుగు పుట్టతో స్తంభాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అభివృద్ధి అంటే వాస్తవానికి ఏదో మాటలు చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వచ్చినప్పుడు చెప్పాడు, నేను ఈ 21 నెలల్లో 5,50,000 ఇళ్లు నిర్మించాను. అందులో మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు, ఎక్కడికి వచ్చినప్పుడు నాయుడుపేటకు వచ్చినప్పుడు ఈ ఒక్కరోజే పాపం ఫిగర్ కూడా అబద్ధం చెప్పినా అతికినట్టుగా చెప్తాడు. గోడకి సిమెంట్ వేసి సున్నం వేసినట్టుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తే. 2,50,893 ఇళ్లు ఈరోజు ప్రారంభిస్తున్నానని చెప్పి కొన్ను రెప్పార్పకుండా అబద్ధం చెప్పాడు. నేను అడుగుతున్నా, ఎక్కడ నువ్వు నిర్మించావు, ఎక్కడ ₹1 ఇచ్చావు? ఈ రోజు ఈ కాలనీ దగ్గరికి వచ్చాం, గర్వంగా మేము చెప్తున్నాం, ఇదిగో 5 సంవత్సరాల కాలంలో పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే బయట తిరగలేరో, ఎవరైతే పాపం వాళ్ళ గడాన్ని విప్పలేరో, ఎవరైతే పాపం ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి ఆసక్తులను గమనించి వాళ్ళకి ఒక్కొక్కరికి ₹10 లక్షల విలువ చేసేటువంటి ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఆ ఇంటికి కావాల్సినటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఇస్తే ఈరోజు పాపం ప్రతి ఒక్కరు చెప్పేది జగనన్న చుట్టే సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఏర్పడి ఉండే అనేటువంటి మాట్లాడుతాం. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నువ్వు ఇచ్చేటువంటి మనసు నీకు ఎలాగూ లేదు, ఇవ్వలేవు. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.